రామ్ గోపాల్ వర్మ చెప్పే సొల్లు ఏ విధంగా ఉంటుందో చూడండి. నా దగ్గర గన్ ఉంది, ఆ తప్పు ఎవరిది, ఏం పీక్కుంటారో పీక్కోండి. చంద్రబాబు దత్తపుత్రుడు, ఇది నేను చెప్పింది కాదు. సోషల్ మీడియా ఉన్నదే దానికోసం. ఈ కేసులు నిలబడవు. ఎందుకంటే ఇది ఈ పనోడు చెప్పే ఉపన్యాసం అనమాట. అసలు విషయం చెప్పడం. నువ్వు ఫోటోలు మార్పింగ్ చేసి ట్వీట్లు ఎందుకు వేసేవా అంటే నాకు తెలియదు, నేను మర్చిపోయా, పదే పచ్చారులు అడిగామనుకోండి తలబా తీసుకుంటున్నాడు ఇలాగా. ఆ వీడియో కూడా మీకు జీవిస్తా. అసలు విషయం ఏంటి, ఈ పైన కేసులు ఎందుకు నమోదైనవి, ఎందుకు నమోదైనవి అయ్యా? మార్పింగ్ చేసామనే కదా, కించపరుస్తూ పోస్టులు వేసామనే కదా, అవునా? దానికి సమాధానం చెప్పట్లా. అందులో కూడా లాజిక్లు ఎదుగుతున్నాడు. సోషల్ మీడియా ఉన్నదే దానికోసం ఎదుగుబుతులు తిట్టినాక కేసులు పడగానే కోర్టుకి ఎక్కేసాడు. నన్ను కొడతారో, నన్ను తిడతారో, నన్ను కొట్టే అవకాశాలు ఎక్కువ, నాకు బెయిల్ ఇవ్వండి. దీనికి ఇవాళ వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు జీవితం చూడండి. తలబాదుకునే వీడియో జీవితం చూడండి. ఇదే వీడియో. అది నేను అటు నుంచి మనోడుకు ఎలివేషన్లో రామ్ గోపాల్ వర్మ వీరుడు, రామ్ గోపాల్ వర్మ ధీరుడు. ఒరే బాబు, వాడు పైకి ఏదో మాట్లాడుతున్నాడు కానీ పైకి మాత్రమే మాట్లాడుతున్నాడు. నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నా లాయర్లు ఉన్నారో, నేను తోపు తురుము కానీ అని చెప్పేసి లోపల పూసేసుకుంటున్నాడు. ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఒకవేళ అరెస్ట్ చేస్తే చెక్కేస్తారని చెప్పేసి ఏమంటున్నాడు, నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు అంటున్నాడు. మరి ఎవరు డిలీట్ చేసాడే అంటే నాకు తెలియదు, మా ఆఫీస్ వాళ్ళని అడగాలి అంటున్నాడు. ఇలాంటి టోన్ తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు, పైగా ఏదో ఎలివేషన్లో అడగట్లా, దాని గురించి అడగట్లా. మీరు చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఎందుకు మార్పింగ్ చేశారని అడగట్లా. మిమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు అరే రీజన్ ఉంది కదండి. ఆయన కూడా ఎవరో మళ్ళీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఎవరో మళ్ళీ రామ్ గోపాల్ వర్మ లాయరే. ఇటు వాళ్ళే వాళ్ళిద్దరే మళ్ళీని దొందే వాళ్ళిద్దరూ కూర్చొని ఉపన్యాసాలు చెప్పడం. జనాల పిచ్చోళ్ళు అనుకుంటున్నారో లేదంటే జనాలను పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మామూలుగా రెచ్చిపోయాడేంటి, ఇవాళ ఏదో ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఊరికే డబ్బా కవర్లు ఇవన్నీ కూడా ఇక్కడ తెలియట్లేదా, ఇక నెత్తి నీరు బాధేసుకుంటలేదా, నాకు తెలియదు బాబోయ్, నాకు తెలియదు బాబోయ్, నేను వేయలేదు. నీ ట్విట్టర్ అకౌంట్ నీకు తెలీదా, నువ్వు వేసిన పోస్ట్ నీకు తెలీదా, తెలీదు, మర్చిపోయా, తప్పించుకునే ప్రయత్నం. అవి కాకుండా మళ్ళీ లాజిక్లు, ఈ నిలబడవు, సోషల్ మీడియా ఉన్నదే అందుకు, ఎవరు చెప్పాడు సోషల్ మీడియా ఉన్నది అందుకని, ఎటు బూతులు తిట్టినాక, ఫోటోలు మార్పింగ్ చేయడానిక. నీ ఫోటోలో నీ కుటుంబ సభ్యుల ఫోటోలు మార్పింగ్ చేసేస్తే ఎలా ఉంటుంది? ఎవడు చెప్పింది నీకు ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా నీకు అసలు? పైగా వీడికి ఎలివేషన్ నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఒక్కొక్కసారి. నిన్నటి నుంచి రామ్ గోపాల్ వర్మ తోపు తురుము భయం అంటే తెలియదు, అక్కడికి ఆల్రెడీ ఒకసారి నుంచి పడిపోతుంది. మీరు ఎలివేషన్ తప్పితే ఓ పక్క నుంచి పడిపోతానే ఉంది. ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఏదో జరుగుద్ది, ఏదో తాత్కాలికంగా కాస్త బ్రేక్ ఇచ్చారంతే. నిన్ను ముట్టుకోకపోవడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. నీకు ఎందుకు బ్రేక్ ఇచ్చారు? సరే చూద్దాం, ఎంతవరకు పేలుతాడో పేలవండి. దొరకకుండా పోతాడా? దొరకకుండా అయితే పోవుగా, ఎన్ని రోజులు తప్పించుకుంటావు? మొదటిసారి నోటీస్ ఇచ్చినప్పుడు పోలా, రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు పోలా, మూడోసారి ఉంది మన కోసం వెయిటింగ్ అక్కడ. నువ్వు అప్పుడు కోర్టు ఏమి నీకేం బెయిల్ ఇవ్వాలా, లేదంటే తదుపరి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి పోలీసులకి ఏమి ఆదేశాలు కూడా ఇవ్వాలా, అవునా? ఏమన్నా ఉంటే మీరు పోలీసులు తేల్చుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది కోర్టు. మూడో అవకాశం ఉందండి మనకి, కంగారు ఎందుకు పడిపోతే ఎలా? ఈసారి మీ ఇంటి దగ్గరికి పోలీసులు వస్తే నేను ఎత్తికెళ్ళకుండా ఉండడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఎగ్గొట్టేసావు నువ్వు. నీకు 2 సార్లు నోటీసులు ఇస్తే విచారణకి వెళ్ళకుండా ఎగ్గొట్టేసావు. మూడోసారి నీకు ఆ ఆప్షన్ ఉండదు, గుర్తుపెట్టుకో బాగా. మూడోసారి నీకు ఆ ఆప్షన్ కూడా ఉండదు, అర్థమైందా? ఎవడు ఆపలేడు నీ అరెస్ట్ని, ఎవడు ఆపలేడు రామ్ గోపాల్ వర్మ. నువ్వేదో అనుకుంటున్నావు కానీ నన్ను ఎవడో ఏమీ చేయలేడు, నేను ఎక్కడికి పారిపోలేదు. అంటే పోలీసులు ఎప్పుడు కూడా 24/7 నీ కోసమే హైదరాబాద్లో మాకా వేసుకొని కూర్చోరు కదా, వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకుంటాయి.
తాత్కాలిక బ్రేక్ మాత్రమే. మూడోసారి టైం వచ్చినప్పుడు నీకు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో అది పూర్తయినప్పుడు ఎవరి తరం కాదు, నీ అరెస్ట్ ఆపడం ఎవరి తరం కాదు. అది బాగా గుర్తుపెట్టుకో. అనవసరంగా యూట్యూబ్ ఛానల్కి ఎక్కేసి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి నాకు తెలియదు, వాళ్ళు 4 ప్రశ్నలు ఎత్తే తల బాధేసుకుంటున్నాడు. గట్టిగా 4 ప్రశ్నలు వేసారనుకోండి, నెత్తు నోరు బాధేసుకుంటున్నాడు. నాకేమీ తెలియదు బాబోయ్, నాకేమీ తెలియదు బాబోయ్. మళ్ళీ అంత పిరికి సన్నాసి కొంచెం ధైర్యంగా ఒప్పుకోగలుగుతున్నాడా, అవునయ్యా నేను వేసాను, ఏం చేసుకున్నారో చేసుకుని అనట్లా. అంటే వీడు పెద్ద పీకుడి కాడని చెప్పేసి ఎలివేషన్లు ఇస్తున్నారు కదా, ఆ ఎలివేషన్లు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు కదా. అవును నేను వేసాను, ఏం చేసుకుంటారో చేసుకుని అంటే అది వేరే. నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు, ఆ ట్విట్టర్ ఐడి నాది కాదు, హ్యాక్ చేశారు, దీన్నే భయం అంటారు. నిజం ఒప్పుకొని నేను వేసాను, ఏం చేసుకుంటారో చేసుకుని అంటే దాన్ని ధైర్యం అంటారు, దాన్ని దమ్ము అంటారు. ఓ పక్కన చేసేస్తాను అన్నాడు గొక్కెట్టి, కింద మళ్ళీ పోరం బొగ్గలు ఎలివేషన్లో. దయచేసి రామ్ గోపాల్ వర్మ గారికి ఎలివేషన్ ఇచ్చి మీరు ఎదవలు అయిపోమాకంటే. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తగ్గించేసుకుంటున్నారు వాడి కోసం. ఇక ఆడు వేసిన పోస్ట్ కూడా కిందనే ఉంది, ఇది కాదు ఇటుగా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాటినే ఇలా చూపించి జర్నలిస్టులు అడుగుతూ ఉంటే ముఖం బేలేస్తున్నాడు అంతే. నాకు తెలీదు, ఎప్పుడో వేసాను, నాకు గుర్తు లేదంటాడు. తప్పించుకునే ప్రయత్నాలు, తింగర సమాధానాలు, పైగా ఎదో ఎలివేషన్లు మనకి ఇంకా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్లు 1 2 ఇంకా చూపిస్తాను చూడండి. ఏంటి ఇక్కడ చూడు, సోషల్ మీడియా ఉన్నదే దానికోసం అట్ట. ఏంటి ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మార్పింగ్ చేసేయండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళు బూతులు తిట్టేయండి. ఇగో సాక్షులు అదే రాశాడు. ఇగో సోషల్ మీడియా ఉన్నదే దానికోసం. ఈ కేసులు నిలబడవు. ఎందుకంటే ఎందుకు నిలబడవు? దానికి ఒక రీజన్ చెప్పాలి కదా. మనం నిలబడమంటే నువ్వంటే సరిపోతా. హద్దులు దారిపోతే సిక్కుతారు వర్మ, నువ్వనే కాదు ఎవడైనా సరే. మనకు ఒక పరిధి, అక్కడి వరకే విమర్శించాలి. అది దాటేసి మనం ఎక్కువ మాట్లాడితే చెక్కుతారు. మనకు అది ఎదురు. ಎಲ್ಲರೂ మా మాధురి గారు అనమాట, మా సినిమా మా దువ్వాడు సీను మాధురిని. దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చేయండి రా, నా అడ్రస్ తెలుసు కదా. ఈ మాధురి ఎవరికి భయపడదు. ట్రోలర్స్కు దివ్యాల మాధురి స్ట్రాంగ్ కౌంటర్. వైఎస్ఆర్ నాకు రాజకీయ అడుగులు నేర్పించారు. జగన్ ఎలాంటి వాడో చాలామంది తెలుసు. వీళ్ళతో ఎదురు చూడలేకపోతున్నామండి. సినిమా ఏం పోయే కాలం నీకు.